లిక్కర్ స్కామ్లో సజ్జలకి నోటీసులు రాబోతా ఉన్నాయా? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు కాదు అప్పుడు కాదు కూడం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2 నెలల నుంచే ఈ యొక్క దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. సిట్టు నియమించడం, వాళ్ళందరూ కూడా అనేక రకాలైన సాక్ష్యాధారాలు సమకూర్చడం, ఈ నేపథ్యంలో కొంతమంది విదేశాలు పారిపోవడం, ఆ విదేశాలు పారిపోయిన ఉన్న వాళ్ళని రప్పించడం, ఇలా ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కూడా అరెస్ట్ కాబడతాం, బెయిల్ రావడం, మరలా అరెస్ట్ కాబడతాం, ఇలా అనేక రకాలుగా వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే అసలు గత ప్రభుత్వంలో సర్వం తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత తెలివిగలవాడు అని ఆయన అన్నిటిలో ఉన్నారు. కానీ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో మాత్రం ఇంతవరకు ఆయన పేరు ఎందుకు రాలేదు అని అంటే ఆయన దానికి దూరంగా ఉన్నాడేమో అని చెప్పేసి చాలామందికి ఆ యొక్క అనుమానం కలిగింది. ఓహో, బహుశా నిజంగా ప్రమేయం ఉంటే ఎంతమంది పేర్లు వచ్చినప్పుడు సజ్జలది ఎందుకు రాదు అని చెప్పేసి ఆలోచించారు. సో ఎట్టకేలకు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో సజ్జల పేరు రాకుండా ఉంది అని వాళ్ళకైతే ఓ విధంగా ఇది గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇక ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో రేపో మాపో అంటే ఇవాళ శనివారం, రేపు ఆదివారం, రేపు సోమవారం, మంగళవారంలోపు ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయట. ఇది ఎలా ఏంటి అని అంటే తాజాగా ఓ వ్యక్తి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి దొరికాడు, చూసారా? అదేనండి కె నాగేశ్వర్ రెడ్డి. అతని ఆదాయం నెలసరి 10 నుంచి 15 వేల రూపాయలు మాత్రమే. ఏది 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోయేంత వరకు. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయనకి పిఏగా ఈ నాగేశ్వర రెడ్డిని తెచ్చిపెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతే. ఆ ముఖ్యమంత్రి అయినందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత ఒరిగిందో తెలియదు, కానీ కేఎన్ఆర్ జీవితం మాత్రం బ్రహ్మాండంగా మారిపోయింది. 10 నుంచి 15 వేల రూపాయల ఆదాయం అతనికి. దాంతో పోలిస్తే నాకు మంచి ఆదాయమే ఉంది ఆ సమయంలో కూడా. మరి నా పరిస్థితి అప్పటికి ఇప్పుడు తేడా ఏమిలే, అలాగే ఉన్నా, ఇదే జర్నలిస్ట్ ఎట్లాగే చేసుకుంటూ పోతూ ఉన్నా. నా జీవితంలో కూడా పెద్ద పెనుమార్పులను సంభవించలా. కానీ అతనికి ఒక అలీబాబా అద్భుత దీపంలాగా జగన్మోహన్ రెడ్డి ఒక బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చినట్టుంది. చివరికి ఎటువంటి పరిస్థితి అంటే ఇతనే బినామీ, ఇతను మరలా కొంతమంది పైన బినామీగా పెట్టుకున్నాడు ఆస్తులు. అది ఏంటో కూడా ఒకసారి వినిపిస్తున్నా, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్దాం మనం. సో అది ఎలాగంటే ఆ బినామీకి సంబంధించి ఈయన పైన ఎక్కువగా ఆస్తి పత్రాలు ఇవన్నీ ఉంటే మరలా లేనిపోయిన అనుమానాలు వస్తాయని ఈయన ఇంకొంతమంది పేరు పెట్టాడు, ఇంకొంతమంది పేరు మీద ఆస్తులు కొన్నాడు. అది ఎవరు పుత్తా సికిందర్ రెడ్డి ఏదో ఉంది మొత్తానికి. అట్లా ఈయనే ఒకరికి బినామీ, ఈయన మరలా ఇంకొకరికి బినామీలను పెట్టుకొని వాళ్ళ పేరు మీద ఆస్తులు కొనుగోలు చేపించాడంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి. సో ఏ రకంగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది, ఏం చేశారని. సో తాజాగా ఈ కేఎన్ఆర్ అనేబడే వ్యక్తిని సిట్టు విచారణకి పిలిచింది. ఆ విచారణలో నిన్న మొన్నటి దాకా కూడా ఏం చెప్పారు ఆయన, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, నాకేమంత గుర్తులేదు అని చెప్పేసి వీళ్ళకి ఆస్తులు ఇవన్నీ. అసలు మతిమరుపు ఉండే వాళ్ళకి ఆస్తులు ఎందుకండి నాకు తెలీదు. ఇట్లా మతిమరుపు ఉండే వాళ్ళందరం కూడా ఆస్తి అంతా రాపించుకోండి, రాపించుకున్న తర్వాత కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటారు, ఇబ్బంది ఏముండదు అప్పుడు. సో ఈ కేఎన్ఆర్ అనబడే వ్యక్తి ఇతను తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పేసి అంటున్నాడు. అంతెందుకులే, సాక్షాత్తు ఐఏఎస్లు ఐపీఎస్లే ఆ మాటలు చెబుతున్నాయి, దానికి మిగతా వాళ్ళు ఏముంది? ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాడు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే ఆశ్చర్యపోవడానికి. సో ఆయన ఆ ప్రకారంగా వ్యవహరించడానికి గల కారణం ఏంటి, ఎవరి ప్రమేయం ఉంది ఏంటి అంటే అంత ప్రత్యేకంగా చెప్పుకోనాక జగన్ పిఏ అంటే ఇంక వేరే వాళ్ళ ప్రమేయం ఏముంటుంది, వేరే వాళ్ళ ప్రభావం ఏముంటుంది. సో అన్నీ తానే వ్యవహరించినట్లుగా అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రకారంగా ఈ యొక్క కేఎన్ఆర్ ఏదైతే విచారణలో హాజరయ్యారో ఇప్పుడు దానికి సంబంధించిందే కొంచెం కీలకమైన సమాచారం కూడా మనం వచ్చిందని అర్థం చేసుకోవాలి. అది ఏమిటి అని అంటే బహుశా ఆ విచారణలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వచ్చినట్లుగా భావించాలి. సో ఇప్పుడు ఆయనకి నోటీసులు ఇవ్వబోతున్నారు, ఖచ్చితంగా ఆయన కూడా విచారణకి ఎదుర్కోబోతున్నారు. సో ఇప్పుడు దాన్ని ఏం చెప్తారు? ఇదిగో రాజకీయ కక్షతోనే నా పైన ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో ఉండగా కూటమి వాళ్ళు ఏమైనా సరే కుట్రలో పన్నాగాలు పన్నుతారా? పొరపాటును కూడా పన్నరు. ఎందుకంటే
అదే వీళ్ళ ఆస్తి. మరి అటువంటి తరుణంలో ఆయన్ని ఎందుకు తీసుకెళ్ళి లోపలేస్తారు? ఖచ్చితంగా అక్కడ ఓ ప్రక్కన ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తూ ఉండి అసలు దాని కూకటి వేళ్ళతో సహా ఎక్కడెక్కడ ఎవరెవరికి దీంట్లో ప్రమేయం ఉంది ఏంటి అనే నెట్వర్క్ మొత్తాన్ని కదిపే ప్రయత్నం అది చేస్తూ ఉంది. సిట్ ఆల్రెడీ దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈడీకి అందజేసింది. సో ఈడీ తన పని తను చేసుకుపోతూ ఉంది. ఓ ప్రక్కన సిట్ తన దర్యాప్తు తను చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు పరిస్థితి తప్పదు. ఓ ప్రక్కన కొడుకు సజ్జల భార్గవరెడ్డి చూస్తే సోషల్ మీడియాకి సంబంధించిన కేసుల్లో అల్లల్లాడిపోతూ విలవలలాడిపోతూ ఉన్నారు. ఇప్పుడు తండ్రిని తీసుకొచ్చి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో ఆయన రేపో మాపో విచారణకు హాజరైతే ఆ విచారణలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి? మరి అప్పుడు ఏమైనా సరే ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తారా? లేదా ఆ విచారణకు పిలిచి అక్కడ విచారణ పిదప అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ సజ్జలని అరెస్ట్ కనుక చేసే లెక్క అయితే, ఒకవేళ సిట్ కనుక, అది పెను సంచలనంగా మారే స్కోప్ అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన పైన అనేక రకాలైన ఎలిగేషన్స్ ఉన్నాయి. కానీ ఏ కేసుకు సంబంధించిన దాంట్లో కూడా ఆయనకి అంటే ఇప్పుడు ఉదాహరణ కాదంబరి జత్వాని కేసు ఉంది. సీఎంఓ నుంచి వచ్చింది, తాడేపల్లి నుంచి వచ్చింది, అది ఇది అని చెప్పేసి అని అనేక రకాలైన ఆరోపణలు, అంటే ఆయన ఆఫీస్ నుంచి కూడా వచ్చిందని. అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడిపైన కూడా ఆ దాడికి సంబంధించిన నందిగం సురేష్ ఆయన అనుచరులు, నందిగం సురేష్ దాని తర్వాత అక్కడికి వెళ్ళాడని, ఆయనకి దానికి లింకులు ఉన్నాయని, సో ఇదంతా సజ్జల కనుసరణలో కూడా నడిచింది, ఆయన తెలిసే నడిచింది అని చెప్పేసి అని, కానీ అలా అనేక రకాలైన కేసులు ఉన్నాయి. సో ఇవి కాకుండా కేవలం ప్రజాధనం, ప్రజల ఆరోగ్యం, ఇది అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పుడు కాదంబరి జత్వాని కేసు తక్కువది కాదు. ఒక మహిళ, ఆ మహిళ కుటుంబీకుల్ని ఏ రకంగా హింసించారు, అర్ధరాత్రి పూట ఎంత ఇబ్బంది పెట్టారు అనేది, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన ప్రతిపక్ష పార్టీ పైనే వాళ్ళు దాడి చేయడం అనేది ఇంతవరకు దేశ చరిత్రలో ఎనడూ లేదు. సో వీటికి మించి ఇంకా ప్రజల ప్రాణాలను తీయటం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం అనేది ఈ మద్యం, దాంట్లో కుంభకోణం, ఆ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో మామూలుగా కాదు, మూతల దగ్గర నుంచి పెద్ద పెద్ద కంటైనర్లో ట్రాన్స్పోర్ట్ చేసేదాకా ప్రతి దాంట్లో కూడా స్కామ్ ఉంది అని చెప్పేసి అయితే సిట్ తెలిసింది. సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కనుక ఒకవేళ విచారణకు పిలిస్తే వైసీపీలో ఎంతమంది అక్కడికి ఆయనకు మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ మొయ్యలేకపోతుంది, కావాలని ఆయన పక్కన పెట్టాలి అన్న అవకాశం ఉండట్లేదు, అది ఇది అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది కాకుండా ఇప్పుడు ఆ అధికారంలో ఉన్న సమయంలో ఆ లూప్ హోల్స్ అన్నీ కూడా ఈయన దగ్గరే ఉన్నాయి. ఒకవేళ ఈయనకి ఏమైనా మెడకు చుట్టుకుంటే గట్టిగా అది జగన్మోహన్ రెడ్డికి చుట్టుకున్నట్లే అనే భావన కూడా ఉందండో. ఎందుకంటే ఆ 5 ఏళ్ల పదవి కాలంలో ఒక షెల్ లాగా మొత్తం పొర కప్పేసినట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఈ పరదాలు అనేవి ఒకవేళ ఇండికేషన్ లాగా అనుకోవాలి బహుశా. బయటికి వెళ్తే పరదాలు, లోపల ఉంటే సజ్జల. సో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు కలవాలి అన్నా, ఏం చేయాలి అన్నా, ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వాలి అన్నా సరే ఖచ్చితంగా ముందు ఈయన దగ్గరికి వెళ్ళి ఈయన ఓకే అంటేనే తప్ప అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పేసి కేఎన్ఆర్ ఏమైనా సరే చెప్పారా? ఇది చెప్పిన తర్వాత సిట్ అధికారులు మరి నోటీసులు ఇవ్వబోతున్నారు అన్నట్లుగా సమాచారం. ఒకవేళ ఆయనకు నోటీసులు ఇచ్చి కనుక విచారణకు పిలిస్తే అప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా? అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే అప్పుడేమైనా ములాఖాత్ తీసుకుంటారా? ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఒక ఎత్తు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఎత్తు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి మరి ఏ రకంగా వ్యవహరిస్తారో చూద్దాం. అలాగే మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పైన, అలాగే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ సజ్జలను లోపలేస్తే ఏ రకంగా చూస్తారో అనే అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.